హాయ్, నేను మీ పెంపిరెడ్డి మురళీకృష్ణ. ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ మనం ఎందుకు ఓటేయాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎంగా ఎందుకు ఎన్నుకోవాలి అనే టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. 2019 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 90% తప్పనిసరిగా ఈ సంక్షేమ పథకాలన్నీ అమలుపరచడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుచేతంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం 2019లో సీఎం అయితేనా 2020లో ఈ దేశాన్ని కుదిపేసిన కోవిడ్ అనే మహమ్మారి మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా చాలా విపరీతమైన ప్రభావం చేసింది. ఆ టైంలో లాక్డౌన్లో కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 1 ఇయర్లోనే ఈ కోవిడ్ మహమ్మారి మన ఆంధ్రాకి రావడం, ఆ టైంలో మనం లాక్డౌన్ ఏర్పరచుకోవడం, విపరీతమైన అసలే నష్టాల్లో ఉన్న మన ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూని విపరీతమైన నష్టాల్లోకి తీసుకెళ్ళింది ఆ కోవిడ్ అనేది. దీంతోపాటు గవర్నమెంట్కి విపరీతమైన బట్టెను ఏంటి, ఈ కోవిడ్ లాక్డౌన్లో సంక్షేమ పథకాలు ఇచ్చే టైంలోనే గవర్నమెంట్ మీద విపరీతమైన బట్టెను పడడం, ఆ బట్టెను కూడా ఎదిరించి మన జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఏ ఒక్కరికి కూడా ఆ కోవిడ్ టైంలో కానీ, అంటే 2 ఇయర్స్ కోవిడ్ టైం ఉన్నా సరే ఆ 2 ఇయర్స్లో విపరీతమైన బట్టను గవర్నమెంట్ పట్ట వేరే యాంగిల్స్ నుంచి అన్నిటికీ నిధులు సమకూర్చుకుని మెడిసిన్స్ కేటి ఈ సంబంధించిన అన్నిటికీ కూడా వేరే బట్టలు అన్నీ కూడా క్లియర్ చేసుకుని ఏ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా ఒక్కరోజు కూడా లేట్ అవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన కనుక మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓట్లేసి ఎందుకు గెలిపించాలనేది కూడా చాలా మీకు వివరణ ఇవ్వదలుచుకున్నాను అనుకుంటున్నారు. ఎందుకంటే చాలాసార్లు మనం చూసాం, కోవిడ్ జరుగుతున్న టైంలో సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లేట్ చేయకుండా ఇవ్వడం జరిగింది. అటువంటి టైంలో ప్రతిపక్షాలైనటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ తెలుగుదేశం పార్టీ ఆ కోవిడ్ టైంలో చాలా క్లారిటీగా జనాలను మభ్యపెట్టేందుకు ఒక విషయం రూపంలో ఒక విషయం వెలగెక్కింది. ఈ గవర్నమెంట్ ఎన్నాళ్ళలో ఉండదు, ఈ కోవిడ్లో ఈ గవర్నమెంట్ రెవెన్యూ లోటుని పూడ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది, మాకు తెలిసి ఇంకో 1 ఇయర్ 2 ఇయర్స్లో గవర్నమెంట్ రద్దు చేసేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, సీఎం జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు అని చెప్పేసి ఒక విపరీతమైన ట్రోలింగ్ అయితే ఒకటి చేశారు. 2 ఇయర్స్ ముందే ఎలక్షన్కి వెళ్ళిపోతాడు, లేకపోతే 1.5 ఇయర్ ముందుకు ఎలక్షన్కి వెళ్ళిపోతాడు, 1 ఇయర్ ముందుకు ఎలక్షన్కి వెళ్ళిపోతాడని విపరీతంగా మభ్యపెట్టారు. ఏ రోజైతే సంక్షేమ పథకాలు ఇవ్వడం మొదలెట్టారో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీలు ఒకే రకంగా దుమ్మెత్తుకోవడం జరిగింది. ఏ రకంగా అంటే, ఇలా పంచుకుని వెళ్ళిపోతుంటే మన రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది, ఎంతమందికి సంక్షేమ పథకాలు ఎలా పంచుకుని వెళ్ళిపోతారు, సోమరపోతులుగా తయారు చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పేసి విపరీతమైన ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకూడదని విపరీతమైన కుట్ర చేసి ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ప్రజలందరికీ కూడా వారి పత్రికలైనటువంటి ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా TV5 కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఈ పత్రికలలో కూడా విపరీతమైన ట్రోల్ చేశారు. ఈ సంక్షేమ పథకాలు ఇస్తే మరో శ్రీలంక అవుతుందని ప్రజల్ని సంక్షేమ పథకాలు అందకుండా చేసినప్పుడు మరి ఏదైతే సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇస్తానని చెప్పారో తూచే తప్పకుండా సంక్షేమ పథకాలను ఇవ్వడమే కాకుండా ప్రజలను మన్నలు పొందడం కూడా జరిగి ప్రజల నుంచి చాలా అభినందనలు జగన్మోహన్ రెడ్డి గారికి లభించడంతో తట్టుకోలేక చాలా రకరకాల రూమర్స్తో రకరకాల ప్రయత్నాలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు ఏదో రకంగా చేయండి, ఏదైనా ఒక సంక్షేమ పథకం కొత్త తీసుకొస్తే మీరు ఆ తెలుగుదేశం పార్టీ ఎవరొకరి చేత కోర్టులో పిటిషన్ వేయించడం, ఆ సంక్షేమ పథకాన్ని ఆఫ్ చేయడం, అభివృద్ధి లేదని చెప్పడం. ఏ అభివృద్ధికి మీరు ఎంకరేజ్ చేశారు గవర్నమెంట్కి ఏదైనా ఒక అభివృద్ధి, ఒక ఐటీ కంపెనీ, ఒక ఇది వస్తుందని చెప్పి ఆలోచన చేయడానికి గవర్నమెంట్ ముందుకెళ్తుంటే గవర్నమెంట్ కంటే ఒక అడుగు ముందుకు మీరే వెళ్ళి మీ పత్రికలోని, మీ టీవీలోని ఆంధ్రప్రదేశ్లో ఇంత నష్టాలు వచ్చేస్తున్నాయి, ఇంత ఇది వచ్చేస్తుందని ఒక లేని గ్లోబల్ ప్రచారం సృష్టించి వాళ్ళని కూడా భయపెట్టేంత పరిస్థితులకి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మీ ప్రింట్ మీడియా కానీ మీ చేతిలో తెచ్చుకున్నారు. మరి ఇటువంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఎప్పుడైనా మీరు చేశారా? ఎప్పుడైనా మీ చంద్రబాబు నాయుడు గారికి మిమ్మల్ని అడుగుతున్నాం సూటిగా, ఎప్పుడైనా మీరు ఇంత భారీ ఎత్తున ఒక్కసారి 32 లక్షల మందికి మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వడం చేశారా? నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో 3 సీఎంలు చిరస్థాయిగా నిలుచుకుంటారు.
ఒకరు శ్రీ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఆలోచించిన మొదటి వ్యక్తి ఆయన. రూపాయికి కిలో బియ్యం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఆ సంక్షేమ పథకంతో ఈ రాష్ట్రంలో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం కానీ, 108 కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ 3 పథకాలతో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఒక ఎత్తు అయితే, నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నట్టు ఒక కొత్త సాంప్రదాయాన్ని తెరలేపారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసిన, ఇంకొకరు సీఎం చేసిన వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ కార్యకర్తలకే తప్పితే సంక్షేమ పథకాలు ఎవ్వరికీ అందేవి కాదు. కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోతారని ఎందుకంటానంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వెంటనే కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. అతను అర్హుడు అనుకుంటే, అతను ఆధార్ కార్డు ద్వారా అతను అర్హుడు, ఈ పథకానికి అర్హుడు అనుకుంటే ఏ పార్టీ అయినా, నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీటీసీలు కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సర్పంచులు కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీపీలకు కానీ వాళ్ళకు కూడా ఈ పథకాలు అందినాయి అంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నానంటే, ఆయన అన్నారు కులం చూడడం, మతం చూడడం అని చెప్పేసి 100% కూడా ఆ రకంగా నేను సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి ఏదైతే సంక్షేమ పథకాలనే మన శ్రీలంక అయిపోతుంది, మీరు ఎలాగ ఇచ్చేస్తే శ్రీలంక అయిపోతుంది, మీరు ఎలాగ ఇచ్చేస్తే అని వ్యతిరేకించారో, అదే ప్రతిపక్షాలు ఈనాడు అంతకు మించిన సంక్షేమ పథకాలు మేము ఇస్తామని చెప్పేసి తీరు తెన్ను లేకుండా గవర్నమెంట్కి వచ్చి రెవెన్యూలోని కానీ, గవర్నమెంట్కి వచ్చి రెవెన్యూని కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సంక్షేమ పథకాలు ప్రకటించి ఈరోజు మేనిఫెస్టో ప్రకటించి 2024 ఎలక్షన్కి వెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. ఏదైతే సంక్షేమ పథకాలు మీరు వ్యతిరేకించారో, మరి అదే సంక్షేమ పథకాలు అంతకు మించిన సంక్షేమ పథకాలు మేము ఇస్తామంటున్నారు అంటే మీరు ఇచ్చే సంక్షేమ పథకాలకి మన శ్రీలంక కాకుండా స్విట్జర్లాండ్గానే అవుతుందా మన రాష్ట్రం? ఎప్పుడైతే చంద్రబాబు గారు మీకు చెప్తున్నాం, ఎప్పుడైతే సంక్షేమ పథకాలను విమర్శించి అంతకు మించిన సంక్షేమ పథకాలు మీరు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారో, అప్పుడే మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వ విధానాలను మద్దతు తెలిపినట్లే. మద్దతు తెలిపారు ఖచ్చితంగా. మీరు ఈరోజు సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇస్తామని మీరు చెప్తున్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు, కానీ మీరు ఏమి ఇస్తారన్నా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వాటిని వ్యతిరేకించి అయ్యే సంక్షేమ పథకాల దారిలో మళ్ళీ మీరు వెళ్తున్నారంటే పూర్తిగా మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని, ఆయన ప్రభుత్వ విధానాన్ని కానీ అభినందించండి. ఇది ఒకటి పాయింట్. రెండో పాయింట్, వాలంటరీ వ్యవస్థ గురించి విపరీతమైన రచ్చ చేశారు. అదే వాలంటరీ వ్యవస్థ గురించి మీరు విపరీతం రచ్చ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న వాలంటరీ వ్యవస్థను మోడల్గా తీసుకుని తదితర రాష్ట్రాలన్నీ కూడా ఈ వాలంటరీ వ్యవస్థని రూపొందించాలని ప్లాన్ చేస్తారని చెప్పేసి మేము ఎంత చెప్పినా సరే మీరు ఆ రచ్చ చేయడం మామూలుగానే చేశారు, ఇప్పుడు రచ్చ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ అదే వాలంటరీ వ్యవస్థపై యూటర్న్ తీసుకుని మేము వాలంటీర్లు 10,000 ఇస్తాం, వాలంటీర్లు తీయమన్నారంటే రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టైం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వ విధానాలను మళ్ళీ సమర్థించారు. అంటే మీకు తెలియకుండానే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని, దీన్ని మనం ప్రజల నుంచి వచ్చే జగన్మోహన్ రెడ్డికి మద్దతుని దీన్ని మనం వ్యతిరేకిస్తే మన ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారేమో అనే ధోరణిలో మీరుండి వాటిని సమర్థిస్తున్నారంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు డీబీటీ ద్వారా ప్రజలకు వెళ్ళే విధానాన్ని కోరుకుంటున్నారు. ఒక్కటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నాయి, ఒక్క సంక్షేమ పథకానికి కానీ ఎక్కడైనా అవినీతి జరుగుతుందా? డీబీటీ ద్వారా ఏదైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నాడో ఆ సంక్షేమ పథకం లబ్ధిదారుకి డైరెక్ట్గా డీబీటీ ద్వారా వెళ్ళే పరిస్థితి ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా చేశారు, ఎప్పుడైనా చేయగలిగారు మీరు? అయ్యి సంస్కరణలు అంటే అటువంటి మంచి సంస్కరణలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా మీరు గమనించవలసింది ఏంటంటే, ముఖ్యంగా మిత్రులారా, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేసినా చంద్రబాబు నాయుడు గారికి చెడుగానే కనపడుతుంది. దాన్ని ఏదో రకంగా అలవలు సృష్టించి దానికి నెగిటివ్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పత్రికలు అయితేనంటే, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా ఏంటంటే ఇవే పని మీద కూర్చున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నదే ఎలక్ట్రానిక్ మీడియాని కాదు, పత్రికలని కాదు, ప్రజలను నమ్ముకున్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వారే నన్ను గెలిపిస్తారని చెప్పేసి. మరి మీరందరూ కూడా రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటే మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. కాబట్టి తప్పనిసరిగా
మరొక్కసారి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధానంలో మీరందరూ కూడా మనమందరూ కూడా మమేకమయ్యి రేపు 13 జరిగే ఎన్నికల్లో మనం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మాకు కావాల్సింది ప్రజల ప్రభుత్వం తప్పితే పేపర్ల మీద క్రియేట్ చేసే ప్రభుత్వం కాదు, యానిమేషన్ మీద క్రియేట్ చేసే ప్రభుత్వం కాదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏ నాయకుడైతే పాటుపడతారో ఆ నాయకుడిని మేము సీఎం చేసుకుంటాం తప్పితే ఉత్తుత్తి అభివృద్ధి కల్పన మాటలు చెప్పే ఏ నాయకుడిని మేము సీఎం చేసుకోవాలని చెప్పేసి మీరు నిర్ణయించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మరొకసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ విశ్లేషణ నేను ఎందుకు ఇస్తానంటే మీది రాజకీయ ప్రసంగంగా ఉండొచ్చు, లేదంటే విశ్లేషణ రూపంగా ఉండొచ్చు. కాకపోతే వాస్తవం నేను చెప్పింది మీరు ఒక్కసారి గుండె మీద చేయాల్సిన ఆలోచించండి. వాస్తవమే చెప్పాను. ఎక్కడ కూడా నేను జరిగినట్టు చెప్పలేదు, జరిగింది మాత్రమే చెప్పాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల మీద విమర్శించిన విషయాలు కానీ, వాలంటీర్ల మీద విమర్శించిన విషయాలు కానీ, గతంలో పేపర్స్ కానీ, యూట్యూబ్స్లో కానీ, టీవీస్లో కానీ, న్యూస్లో కానీ దేంట్లో చూసినా ఇవన్నీ నిజాలే, నేను అబద్ధాలు చెప్పలేదు. అదేవిధంగా ఈయన ఏదైనా ఒక ప్రాజెక్ట్ని తీసుకొద్దాం అనుకుంటే దానికి ఆటంకం కల్పించడానికి కోర్టులో పిటిషన్లు వేసి వాటిని లాక్ చేయడం, లేట్ చేయడం. అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ప్రతిపక్షం అంటే ఏ రకంగా వ్యవహరించారంటే ప్రజలకు మేలు చేస్తుంది ఈ పథకం, లేదంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు దాంట్లో కష్ట నష్టాలను డిస్కస్ చేసి మంచి జరుగుతున్నప్పుడు ప్రోత్సహించాలి, చెడు జరుగుతున్నప్పుడు ఆఫ్ చేయాలి. కానీ మీరు అలా కాకుండా మీ పార్టీ వ్యక్తుల చేత, మీ పార్టీ కార్యకర్తల చేత ప్రతి విషయంలోనూ కూడా సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధికి కానీ అడ్డుపడుతూ, అభివృద్ధి లేదని వెళ్ళి మీరే చెప్పడం, సంక్షేమ పథకాలు ఆక్షేమని మీరే చెప్పడం ఏంటిది? రాజకీయాల్లో ఎంతో కొంత కొంచెం ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పరిస్థితి రాజకీయాల్లో మనందరిపైన ఉంటుంది, మీ అందరిపైన ఉంటుంది, మన అందరిపైన ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆలోచించండి. మీరు అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా నేను చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా వాస్తవాలు చెప్పండి ప్రజలకి. మరి అలా ల్యాండ్ టైటిలింగ్ గురించి కూడా ఎన్ని అవాస్తవాలు మీరు ప్రజలకు చెప్తున్నారు. వాస్తవాలు గ్రహించారు మీరందరూ కూడా గ్రహించాలి. మరి అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటున్నారు, ప్లస్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి పెడుతున్నారు, మైనస్ ఉంటే రాష్ట్ర గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్నారు. ఇదైతే న్యాయం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తానంటే ఈ విషయం అంతా అభివృద్ధి లేదు అంటున్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన 13 మెడికల్ కాలేజీలు కానీ, లేదంటే షీపోర్ట్ డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ అభివృద్ధి కదా. అంటే షీపోర్ట్ డెవలప్మెంట్స్ వల్ల ఎంత అభివృద్ధి ఉంటుందో గతంలో మీరే చెప్పారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రం అన్నా సుభిక్షంగా ఉండాలి, ఏ రాష్ట్రం అన్నా ఆదాయం పెరగాలి, ఏ రాష్ట్రం అన్నా రెవెన్యూ లోటు భర్తీ అయిపోయి మంచి రెవెన్యూ రావాలంటే సీపోర్ట్స్ చాలా ముఖ్యం అని చెప్పేసి మీరే చెప్పేవారు. మరి అదే సీపోర్ట్స్ని ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అత్యున్నతంగా డెవలప్ చేస్తున్నారో మీకు కూడా తెలుసు, మీరు కూడా చూశారు. అంటే ఇవన్నీ మీకు తెలిసిన ప్రజలను మభ్యపెట్టడానికి మీరు ఏదేదో చెప్తుంటారు, అవన్నీ కూడా ప్రజలకు కూడా తెలుసు. అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దీంట్లో ఏ విధంగా సందేహం లేదు. మరి నేను ఇందాక చెప్పాను, ఏదైనా ఒక 13 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి వచ్చినాయి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటున్నారు. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీకు కూడా నాలాంటి ఒక సామాన్య వ్యక్తి దానిపై వివరణ ఇవ్వాల్సి వస్తుందంటే ఇది చాలా విచారించదగిన విషయం. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా సరే కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటుంది. ప్రతి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ రాష్ట్రం అనేది ఒక భాగం. ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే 4 కొడుకులకి నిధులు ఎలాగిస్తాడు, 4 కొడుకులు ఆస్తులకి ఎలా ఇస్తారో అంటే మీకు వివరంగా చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు కూడా అర్థమవ్వాలి కదా. 4 కొడుకులకి ఆస్తులు ఎలాగిస్తారో అలాగే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న, కేంద్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమంగా చూసి ప్రతి మన ఇక్కడి నుంచి వెళ్ళిన రెవెన్యూని మళ్ళీ వాళ్ళే మనకి ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అలాగే స్కీములు కూడా ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ స్కీములతో పాటు మన స్కీములు కూడా డెవలప్ చేసుకునే విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు నేను చెప్పక్కర్లేదు. ఏదైనా మంచి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి, చెడు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంటకట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరి హాయంలో వచ్చినా సరే, కేంద్రం ఇచ్చినా సరే, ఏదైనా ఒక రైల్వే లైన్ కానీ ఏదైనా సరే ఒక కేంద్ర హాయంలో ఇచ్చారంటే ఆ క్రెడిట్ కేంద్రానికి దక్కుద్ది, దాన్ని సాధించిన రాష్ట్రానికి కూడా దక్కుద్ది అని చెప్పేసి మీకు నేను తెలియపరుచుకుంటూ, మరి ప్రజలు ముఖ్యంగా గమనించాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే మనకి మధ్య పెట్టే ముఖ్యమంత్రులు మనకు వద్దు, మన గురించి ఆలోచించే ముఖ్యమంత్రులు మాత్రమే మనకు కావాలని చెప్పేసి నిర్ణయించే సమయం ఇంకా మనకి 2 రోజులే ఉంది. మీరందరూ కూడా దయచేసి కార్యకర్తలందరూ కూడా మన ఓటర్ని ప్రభావితం చేసే మంచి చెప్పండి, మనం చేసిన కార్యక్రమాలు చెప్పండి. అసలు నేను ఒక్కడే చెప్పదలుచున్నాను చివరిగా, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ ముఖ్యమంత్రికైనా
ఓటు అడిగేటప్పుడు నేను మీకు మంచి చేసుంటే, నా వల్ల మీ కుటుంబంలో మంచి జరుగుంటే నాకు ఓటు వేయండి అని అడిగే నాయకుడు ఎవరైనా ఉన్నారండి ఈ దేశంలో? ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మంచి చేశాననే సంకల్పం ఆయనలో అంత బలంగా ఉంది. అలాగే ఆ మంచిని స్వీకరించామనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు. ప్రతి ఇంటికి నేను చాలా ఎలక్షన్లో తిరగడం ఇంచుమించు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలా ఎలక్షన్ తిరగడం జరిగింది. మీ ఓటు మాకు ఏంటమ్మా, మీకు అది చేస్తాం, మీకు నగ్గినట్టు ఇది చేస్తాం అని చెప్పే ఓటు అడిగని తప్పితే మొట్టమొదటిసారిగా మీ కుటుంబానికి ఇది చేసాం, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీకు ఈ స్కీమ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అవతాతలకి స్కీములు అందినాయి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అక్క చెల్లెలకి స్కీములు అందినాయి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అన్న తమ్ములకి స్కీములు అందినాయి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తల్లిదండ్రులకి స్కీములు అందినాయి అని చెప్పి ఓటు అడిగే ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ ఇచ్చారు. అది ఒక నిబద్ధత గల నాయకుడు అంటే. అటువంటి ఈరోజు ఏ కార్యకర్త అయినా సరే ఓటాడడానికి వెళ్ళాడంటే మీకు మీ ఇంటికి కార్యక్రమం చేస్తాం, మీ ఇంటికి సంక్షేమ పథకం చేస్తాం అని ధైర్యంగా ఓటాడగలుగుతాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు ఇచ్చిన భరోసా అది. అందుకు దయవుంచి మీకు అందరికీ మరొకసారి తెలియపరుచుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసే విధంగా మీరు అందరూ ఓట్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ మురళీ పెంగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నమస్తే. ఒక విషయం చెప్తున్నానండి, మీరందరూ కూడా నా ఛానల్లో చాలా వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. దయవుంచి నా ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీకు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయదలుచుకున్నాను. డెఫినెట్గా అవి కూడా చాలా విశ్లేషణాత్మకంగానే చేయదలుచుకున్నాను. మీరందరూ కూడా మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ మురళీ పెంగిరెడ్డి.